ఇప్పుడు గమ్మత్తు సాంగ్ చేశారు. ఒకసారి గమ్మత్తు సాంగ్ మా కోసం అవును. పాడి వినిపించండి. ఓ బేబీ మస్తు గమ్మత్తుగుందే నిన్నే చూస్తుంటే నా మనసుకి హిమ్మత్తుగుందే నువ్వు పక్కనుంటే. ఓ బేబీ మస్తు గమ్మత్తుగుందే నిన్నే చూస్తుంటే నా మనసుకి హిమ్మత్తుగుందే నువ్వు పక్కనుంటే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకు ఇందులో కూడా సుహేల్‌నే ప్రిఫర్ చేశారు కదా! అవును. సుహేల్‌లో నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే చాలా ఫ్రెండ్లీ ఉంటారన్న. తను ఒక సెలబ్రిటీ, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అవన్నీ ఏం చూపించరు. నార్మల్గా చాలా బాగా ట్రీట్ చేస్తారు. వెళ్తే ఒక ఫ్యామిలీని ఎలా మనం ట్రీట్ చేస్తామో, సో ఆ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అనేది చాలా మంచిది సోహెల్ అన్నది. సో దానివల్లనే ఇక్కడి వరకు కూడా వచ్చారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు సోహెల్ అన్న. మంచి హిట్ దొరికితే ఇంకా నెక్స్ట్ లెవెల్ హీరో అయిపోతారు సోహెల్ అన్న. అదే అందరం విష్ చేస్తున్నాం. అవును. ఇప్పుడు మీ ఇద్దరు చాలా సాంగ్స్ కంపోజ్ చేసింటారు. అవి రిలీజ్ అవ్వకుండా మధ్యలో ఏమైనా ఆగిపోయిన సాంగ్స్ ఉన్నాయా? మధ్యలో ఆగిపోయిన సాంగ్స్ అంటే కొన్ని ఉన్నాయి అనుకుంటాం. ఆగిపోలే యాక్చువల్లీ. మాకు ఇంకా దాని టైం రాలేదేమో, టైం వచ్చినప్పుడు రిలీజ్ చేద్దామేమో అని ఇట్లా ఆపి ఉంచినాం ఆ సాంగ్స్. ఇప్పుడు సపోజ్ ఈ గమ్మత్తే ఉంది. సో 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది. సో ఇంతసేపు ఆగి ఉంది సాంగ్. ఇలాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి. ఓకే. టైం వచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు తెలుగులో ఎన్ని సాంగ్స్ చేసిండొచ్చు ఆల్మోస్ట్? నేను తెలుగులో నా ఛానల్‌లో అంటే ఒక 3 సాంగ్స్ చేశాను నేను. ఓకే. మూవీస్‌కి అంటే ఒక 2, 3 సాంగ్స్ ఇచ్చాను. ఇంకా ఇప్పుడు గమ్మత్ ఒకటి, ఇది వేరే సాంగ్. ఇది నివృత్తి వాళ్ళకి ఇచ్చేసాము. ఇప్పుడు సీను గారితో కాకుండా నెక్స్ట్ ఎవరిష్టం మీకు డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ నాకు వీళ్ళతో ఏఆర్ చేస్తే రెహమాన్ అంటే బాగుంటుంది? చాలా ఇష్టం. ఎర్ర- ఏఆర్ రెహమాన్ అంటే చాలా ఇష్టం. ఆయనతో చేయాలని ఫ్యూచర్లో యాహ్! ప్రాజెక్ట్ ఇష్టం. ఒకవేళ ఏఆర్ రెహమాన్ గారు నన్ను పిలిచి అఫ్రోజ్ ఈ సాంగ్ ఒకటి నువ్వు పాడాలి అంటే నేను డెఫినెట్‌గా ఏఆర్ రెహమాన్ పాడుతాను. కలిసారా ఎప్పుడైనా ఆయన్ని? అవకాశం లేదు. వచ్చిందా మీకు? నాకు అలా కలవడం అంటే ఇష్టం ఉండదండి. నా ఫేవరెట్ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. చాలా మంది ఉన్నారు కానీ కలవాలంటే కలవచ్చు వెళ్ళి ఎలానో కాంటాక్ట్ చేసి. కానీ వాళ్ళే నన్ను పిలిచేంత స్టేజ్‌కి నేను రావాలి ఫస్ట్. సో అవును, అవును. అది అనుకుంటున్నాను. మీ సాంగ్స్‌కి ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? మీరే చేస్తారా? లేదా ఇంకెవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నారా? యూజువల్లీ గమ్మత్ వరకి మొత్తం నేనే ఇన్వెస్ట్ చేశానండి. ఓకే. ఇప్పుడు ఈ గమ్మత్ సాంగ్ వరకు ఇప్పటివరకు అన్ని సాంగ్స్‌కి నేనే ఇన్వెస్ట్ చేశాను. గమ్మత్ సాంగ్ ఒకటి మా నాగేందర్ అని మా డైరెక్టర్ ఫ్రెండ్ ఉన్నారు. తను ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ నివృత్తి వైబ్స్ వాళ్ళు ఈ సాంగ్‌ని తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ ప్రొడక్షన్ మొత్తం నివృత్తి వైబ్స్ అయిపోయింది. ఇప్పుడు అనుకున్న రీచ్ వస్తుందా గమ్మత్తుకి? అంటే ఇంకా నిన్ననే రిలీజ్ అయింది. అవునా? సో ఇప్పుడు ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేస్తున్నాం సాంగ్‌కి. సో మంచి పబ్లిక్‌కి ప్రెస్ మీట్ పెట్టాను నిన్న. సో అందరూ చాలా బాగుంది సాంగ్ అని చాలా చెప్పారు. సో సాంగ్ అయితే అందరికీ నచ్చింది. జస్ట్ రీచ్ ఒక్కటి మనకు కావాలి. ఆ రీచ్ వచ్చేస్తది కొద్ది రోజుల్లో అనుకుంటున్నాను.